మన దేవుడు వింటాడన్నాను కదా, చూస్తాడన్నాను కదా, బాగు చేస్తాడన్నాను కదా, జరగాలి కదా. ఇక మొర పెడుతున్న రాత్రి 2-3 టైంలు అందరూ మంచి నిద్రపోయే సమయంలో దేవుని ఆత్మ ఎలా వచ్చిందంటే ఒక దూదిలాగా, దూది వైట్గా ఉంటుంది, తెల్లగా ఉండే దూది, తెల్లటి దూదిలాగా వచ్చేసేసి నా గొంతుకు ఇలా మొడుతుందండి. అటు ఇటు 3 సార్లు తిరిగింది ఆ దూది. తిరుగుతుంటే నేను అంటున్నాను, అమ్మో ఈ దూది ఏంటి, నా ఆత్మ అంటే ఆత్మ అనేది దూదిలాగా వెళ్ళిపోతున్నారు ప్రవక్తలు. వాళ్ళ మాట విని అమ్మో ఏంటి నా ఆత్మ వెళ్ళిపోయిద్దా ఏంటి, నేనేమైపోతానేంటి, అంత పచ్చి అయిపోయింది, బాధగా ఉంది, తట్టుకోలేకపోతుంది, నీళ్లు తాగలేదా, తిండి తినలేదు. అప్పుడు ఆ దూది వచ్చి అలా మొత్తగానే ఒక స్వరం వినపడుతుంది. ఏమి వినపడుతుందంటే, నా ప్రియ బిడ్డ అంటున్నాడు దేవుడు. అయ్యా నువ్వు బాగు చేస్తావని నేను నమ్మి ఉన్నానయ్యా. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడంటే, నన్ను బలపరచు వారికి నేను సమస్తము చేయగలను. ఎవరిని బలపరిస్తే? జీవము కలిగిన దేవుని బలపరిస్తే బలపరచు వారికి నేను సమస్తము చేయగలను అన్నావు కదయ్యా, వాగ్దానం ఇచ్చావు కదా. మరి నువ్వు సమస్తము చేయగలిగిన శక్తివంతుడు కాబట్టి ఇది నా పట్ల నా గొంతుకు విషయంలో ఆపరేషన్ జరగకూడదు, అది చేయాలి. 3 సార్లు ఆ దూది తిరిగి 3వసారి ఇలా వెళ్ళిపోయి నన్ను బలపరచువని నేను సమస్తము చేస్తానన్న మాట నాలో స్థిరపరచబడి వెంటనే లేదు, ఈ బస్సు అంతా కరిగిపోయి ఒక ఉమ్మిగా వచ్చేసి ఒక వాంటింగ్ అయిపోయేసేసి మొత్తం కూడా బస్సు అంతా పోయింది. ఇక గడ్డ అసలు లేదు. ఇంకా ఎన్ని రోజులు ఉన్నానా గడ్డ? 40 దినాలు నన్ను బాధ పెట్టిన గడ్డ ఆ రోజు అప్పటికప్పుడే ఆ వాక్యం ద్వారా ఏమైపోయిందంటే స్వస్థ వచ్చేసేసింది. అప్పుడు అనుకున్నా నేను, దేవా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు నన్ను కన్నావయ్యా, నీ రక్తం అని వెల ఇచ్చి నన్ను నువ్వు కొన్నావయ్యా, నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నావయ్యా, నా పట్ల ఎంత కార్యం చేశావు. వెంటనే లేచా, మా వారిని లేపి అండి నా గొంతు కట్టుందేమో చూడండి అన్న అనేసరి గొంతు కట్టు లేదమ్మా, ఏమైపోయింది అంటే దేవుడు నన్ను బాగు చేశాడండి. తర్వాత ఉదయాన్నే పిల్లలు లేచారు, మమ్మీ గొంతు గడ్డ లేదు బాగా అయిపోయిందని చెప్పగానే పిల్లలు, భర్త, నేను అందరం కలిసి సంతోషించి కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేసుకున్నాను. ఇక నాకు పని చేయబుద్ధి కాదు.